నమో గురుభ్యః. మనము మన మనుస్మృతిని చదువుతూ అక్కడ చెప్పిన విషయాలే మళ్ళీ భగవద్గీతలో కూడా ఉన్నాయి కాబట్టి, భగవద్గీతలో కూడా చూసుకుంటూ, భగవద్గీతలో చెప్పిన విషయాలు మనుస్మృతిలో ఉన్నాయి కాబట్టి ఇందులో చూస్తూ. ఎందుకు అంటే 2 ధర్మశాస్త్రాలే కాబట్టి, ఈ శాస్త్రాల్లో మన స్మృతుల్లో ఉన్న విషయాలను మనము అన్ని వైపుల నుంచి లోతుగా విచారణ చేస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కొక్క చోట కొన్ని విషయాల్ని ఎక్కువగా విచారిస్తారు. కొన్ని చోట్ల కొంత చెప్పి వెళ్తూ ఉంటారు. మనము శాస్త్రాలన్నింటినీ కలిపి చదువుకోవడం వల్ల లాభమేమి అంటే, ఒక్కొక్క చోట కొంతగా చెప్పినా సరే, మొత్తం కలిపి వేరే చోట ఇంకెక్కడైనా ఉంటే చూసుకుని తెలుసుకోవచ్చు. అందుకని మనము ఈ యజ్ఞం చేస్తూ ఉన్నాము. ఈ తపస్సు చేస్తూ ఉన్నాము. పోయిన వారము ఈ శ్లోకానికి అర్థం చూసాము. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజలు చెయ్యడము, శౌచము, శారీరకమైన శుచి పాటించడము, రుజువుగా ఉండడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము, అహింస పాటించడము, ఇటువంటివన్నీ శారీరకమైన తపస్సు అని చెప్తూ ఉన్నారు. ఇందులో దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజ అనేది చెప్పారో, వీటి గురించి మన మనువు గారు చాలా విస్తారంగా గృహస్థాశ్రమ ధర్మాల్లో చెప్తూ వచ్చారు. ఒక గృహస్థు ఉన్నాడు అంటే గృహంలో ఉన్నవాడు గృహస్థుడు, వాడు కర్మలు చేస్తూ ఉన్న సమయంలో రకరకాల హింసలు చేస్తూ ఉంటాడు. రకరకాల హింసలు చేయవలసి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే గృహస్థుడు ఉపయోగించే ఉపకరణాలు, వస్తువులు ఏదో చుల్లి అంటే చూలి అంటారు హిందీలో, స్టవ్ అంటారు ఇంగ్లీష్‌లో. వంట చేసుకునేందుకు పొయ్యి అని పిలుస్తారు తెలుగులో. ఏ భాషలో అయినా సరే అగ్నితోటి సంబంధము కాబట్టి చాలా హింస ఉంటుంది. పేషణి, ఉపస్కరము, కుండని, ఉదకుంభము ఇవన్నీ కూడా చీపురు, చాట, రుబ్బురోలు పొత్రము, విసుర్రాయి, ఏదో నీటి పాత్ర మొదలైనవన్నీ గూడా శూనాలు, హింసాస్థానాలు. ఇవన్నీ ఎవడైతే వాడుతూ ఉన్నాడో వాణ్ణి అవి బంధిస్తాయి. వాణ్ణి తీసుకుని వెళ్ళి పాపాలతో కలుపుతాయి. కాబట్టి ఇటువంటి హింసల్లో నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? హింసలో నుంచి బయటపడాలి. అహింస పాటించాలి మరి. హింసల్లో ఒకవేళ ప్రవర్తించవలసి వస్తే కూడా అహింసని ఎట్లా పాటించాలి అని ఆలోచన చేసుకుని మన పెద్దలు, ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు అనుష్ఠానం చేస్తూ ఉన్నాడో మరి వాడు ఇవన్నీ వాడుతూ ఉంటాడు. వాడు రకరకాలుగా హింసలు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. వాటిలో నుంచి తప్పించుకోలేడు. అటువంటప్పుడు అది పాపంగా వాడికి పరిణమించకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి అంటే తాసాం వాటి యొక్క నిష్కృత్యర్థం, నిష్కృతి కోసం వాటిని తప్పించుకోవడం కోసం అందులో నుంచి మనము నిష్కృతి పొందడం కోసము మహర్షుల చేత పంచమహాయజ్ఞాలు మనకు చెప్పబడ్డాయి. పాపాల్లో నుంచి బయటపడడానికి యజ్ఞాలు చేయవలసి ఉంటుంది. అవేవి అంటే బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, నృయజ్ఞము అని చెప్తూ వచ్చారు. ఈ యజ్ఞాలనే మన భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో దేవయజ్ఞము, దేవతలు అంటే విశ్వే దేవతలు. మనము అన్నం వండుకున్న తర్వాత ఎందుకు అంటే జలపాత్రలు, గిన్నెలు, చీపుర్లు, రుబ్బురోళ్ళు, రోకళ్ళు, కత్తులు, అగ్నులు ఇవన్నీ పెట్టి మనం చేసేదేమి అంటే వంట చేస్తాం ఇంతకి ఫైనలీ. ఏవో కత్తులు, అగ్నులు అవన్నీ పెట్టి మనం ఎవరిని మర్డర్‌లు అవన్నీ చెయ్యము మనుషుల్ని వాటిని. మనం ఓన్లీ వంట చేస్తాము. ఆ వంట చేస్తూ ఉన్న సమయంలో ఇవన్నీ హింసలు జరిగాయి గాబట్టి, ఆ పాపాల్లో నుంచి బయటపడడం కోసం మనం వండుకున్న వంట మనము తినే కన్నా ముందు వీళ్ళందరికీ పెట్టి మనము శ్రద్ధగా వీళ్ళందరికీ ఆ భోజనాన్ని ముందు ఏర్పరిచి
ఆ తర్వాత మిగిలిన దాన్ని మనం తింటే అది యజ్ఞ శిష్ట ఆసనము. యజ్ఞంగా కర్మ చేసి మిగిలిన భోజనాన్ని మనం భుజిస్తే అది యజ్ఞశిష్టాన్నం అవుతుంది. అది అమృతము అని పిలువబడుతుంది. అటువంటి భోజనాన్ని చేయవలసి ఉంటుంది. ఇక్కడ దేవతలు అంటే విశ్వే దేవతలు. ద్విజులు ఎవరైతే బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో ఉన్నారో వాళ్ళు. గురువులు పితృదేవతలు, తల్లిదండ్రులు, పెద్దలు, మిగిలిన వాళ్ళు. ప్రాజ్ఞులు ఎవరైతే అతిథులున్నారో లేదా జ్ఞానులు, పండితులు, ఋషులున్నారో వాళ్ళందరికీ చేయవలసిన పూజ ఏమి అంటే వాళ్ళకి కావలసిన వసతులు ముందు కల్పించి, వాళ్లకు ముందు భోజనాన్ని ఏర్పరిచి తర్వాత భుజించడము. ఈ విధంగా చెయ్యడము శారీరకమైన తపస్సని చెప్తారు. దాన్ని మన మనువు గారు మనుస్మృతిలో చాలా విస్తారంగా చెప్తూ వచ్చారు. ఏ విధంగా బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. ముందు మహాయజ్ఞాల్ని, ఈ పంచమహాయజ్ఞాల్ని పూర్తి చేసిన తర్వాతే వాడు భోజనం చెయ్యవలసి ఉంటుంది. లేకపోతే వాడి కడుపుకు వాడు వండుకొని తిని కూర్చున్నాడంటే పాపాన్ని వండుకొని తిన్నట్టే అని శాపం పెట్టారు మన గురువుగారు భగవద్గీతలో. ఒకవేళ దీన్ని యజ్ఞంగా చేసి అందరికీ పెట్టిన తర్వాత వాడు ఆ యజ్ఞ శిష్టాన్నాన్ని అమృతంగా భుజించాడంటే ఆ దోషాలు వాడికి కలగవు అని కూడా ఆ పాపంలో నుంచి బయటపడేందుకు పాపోపశమనం కూడా చూపించారు. దాన్ని ఎట్లా చెయ్యాలి? దేవతలకి ఎట్లా చెయ్యాలి? అతిథులకు, పితృదేవతలకు, మిగిలిన వాళ్ళందరికీ ఎట్లా చెయ్యాలి అని ఒక్కొక్కటి చాలా లోతుగా ఇక్కడ ఎన్నో శ్లోకాల్లో వివరిస్తూ వచ్చారు. చాలా శ్లోకాల్లో ఉన్నాయి. విశ్వదేవతల దగ్గర నుంచి విశ్వదేవతలు అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పిల్లులకు, కాకులకు, తర్వాత వండుకునేందుకు అవకాశం లేని వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, అనాథలకు, బీదవాళ్లకు, పరగ్రామం నుంచి వచ్చిన వాళ్లకు అతిథులంటే ఎవరు అని కూడా మళ్ళీ చాలా దూరం ఎక్స్‌ప్లెయిన్ చేసేశారు. ఎవరు పడితే వాళ్ళు అతిథులు గారు. ఆ పూటకొచ్చి వెళ్ళిపోయే వాళ్ళను అతిథులు అంటారు. పైగా ఆ పూటకొచ్చినా సరే వాడికి అక్కడ ఉండడానికి గాని, వండుకోవడానికి గాని వసతి లేకుండా ఉన్నాడు. పరాయి ఊరు నుంచొచ్చాడు. వేరే చోటికి వెళ్తున్నాడు. వాడికి ఆ పూటకి భోజనం కావాలి అంటే అటువంటి వాడెవడున్నాడో వాడు అతిథి. అదే ఊళ్ళో ఉండి మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు గాని మన ఇంటికొస్తే వాళ్ళింట్లో వాళ్ళు తిని మన ఇంటికి రావచ్చు. వాడు కూడా గృహస్థు. వాడింట్లో వండుకోకుండా మన ఇంటికొచ్చి తినడం ఇవన్నీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వీడు కూడా గృహస్థు. వీడు కూడా గృహస్థాశ్రమ ధర్మాల్ని పూర్తి చేసుకొని, వాడు మళ్ళీ వాడి స్వాధ్యాయం వాడు చేసుకోవాలి. ఇంక వచ్చిన వాళ్ళందరికీ అదే ఊళ్ళో ఉండి, లేదా అదే ఊళ్ళో హోటల్స్ అవన్నీ ఉన్నాయి, రెస్టారెంట్స్ వాడు తినొచ్చు గదా! ఇంటికొచ్చి తిని ఇబ్బంది పెట్టరాదు. అటువంటి వాళ్ళందరూ అతిథులు గారు. కాబట్టి ఇక్కడ అతిథులంటే ఏమి అని చాలా సుదీర్ఘంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవడు పడితే వాడు అతిథి గాదు. ఈ రకంగా అన్నీ చూసుకుని జాగ్రత్తగా వాడు దాన్ని, ఆ యజ్ఞాన్ని, గృహస్థ ధర్మాల్ని అనువర్తించడం అన్న యజ్ఞాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. వాడు ఈ విధంగా దేవతలకు, ఋషులకు, మనుషులకు, పితృదేవతలకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి, బయటున్న వాళ్ళకి అందరికీ పెట్టి, ఆ తర్వాత వాడు ఆ గృహస్థు శేషంగా మిగిలిన భోజనాన్ని భుజించవలసి ఉంటుంది. వాడొకవేళ ఆత్మ కారణానికి వాడొక్కడే వండుకొని తిన్నాడంటే మాత్రము కేవలము అఘం పాపాన్ని వండుకొని తిన్నట్టే. ఒకవేళ వాడు అందరికీ పెట్టి తిన్నాడు అంటే అది యజ్ఞశిష్టాసనం అవుతుంది. దాన్ని అమృతం అని పిలుస్తారు. వాడప్పుడు విఘసాసి వాడు విఘసుడవుతాడు అని. విఘసం అంటే ఏమి? అమృతం అంటే ఏమి? యజ్ఞశేషం అంటే ఏమి? అమృతాన్ని భుజించడం అంటే ఏమి అని చెప్తూ వచ్చారు. ఈ విధంగా తెలుసుకుని చేయవలసి ఉంటుంది. తెలియకుండా భగవంతుడు భగవద్గీతలో ఇక్కడ దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజ అని చెప్తే, అంటే ఏంటో తెలియకుండా మనం చేసుకుంటూ వెళ్ళలేము. అంటే ఏంటో తెలియాలి. ఎందుకో కూడా తెలియాలి. ఎట్లానో కూడా తెలియాలి. అంటే ఏమి? ఎందుకు? చేయకపోతే ఏమవుతుంది? ఎట్లా చెయ్యాలి? అని తెలుసుకుని చేస్తే దాన్ని శారీరకమైన తపస్సుగా చెప్తారు అని చెప్తున్నారు భగవంతుడు. ఇది చేస్తూ ఉన్న సమయంలోనే అహింస పాటించవలసి ఉంటుంది.
మనము ఈ విధంగా అందరికీ మరి పంచయజ్ఞాలు చేయవలసి ఉంటుంది. పంచ పాపాలు రాకుండా ఉండడానికి, పంచశూనాల్లో నుంచి బయటపడడానికి పంచయజ్ఞాలు చేయవలసి ఉన్న సమయంలో మరి మనము హింస లేకుండా వాటిని ఎంత అవసరమో అంత చేస్తూ రావాలి. ఎంత అవసరమో అంత చేస్తూ రావాలి. ఇప్పుడు మనము ఇటువంటి పాపాల్లో చేరకుండా ఉండడానికి, ఇటువంటి పాపాలు పొందకుండా ఉండడం కోసము ఈ పంచయజ్ఞాలు చెయ్యమన్నారు గదా అని. మనల్ని మనం హింసించుకుంటూ ఇవి చెయ్యరాదు మళ్ళీ. అతి సర్వత్రా వర్జయేత్. అతిగా కూడా చేయడానికి వీల్లేదు. కొన్ని కథలు చూపిస్తూ ఉంటారు మనకి. ఏదో పలాని ఒక కథలో ఒకాయన ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అంధులు. అందుకని వాళ్ళను ఆయన పోషిస్తూ ఉన్నాడు అని చెప్తారు. ఇంక దాని తర్వాత ఆ కథని ఇంకో రకంగా పెంచి ఒక పిల్లవాడున్నాడు. ఆయన తల్లిదండ్రులు అంధులు. అయితే ఆయన ఏం చేశాడంటే కావడిలో పెట్టి తల్లిదండ్రులను మోస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆయనకెంత కష్టం వచ్చినా సరే అట్లా చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన పితృ రుణాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పితృ రుణం అని ఏది చెప్పారో దాన్ని అట్లా తీర్చుకున్నాడు. గొప్ప యజ్ఞంగా చేశాడని చెప్తారు. లేకపోతే ఇంకొక చోట గురువుగారి రుణం తీర్చమన్నారు కాబట్టి వేలు కోసేసుకున్నాడు అని చెప్తారు. లేదా ఇంకొక చోట ఏదో అతిథులు ఇంటికొస్తే పెట్టకుండా తినరాదని చెప్పారు గాబట్టి, ఇంక మంచినీళ్ళు గూడా తాగకుండా అట్లనే అతిథి ఇప్పుడే వస్తాను వెళ్ళి ఇంక రాకుండా అటే పోతే, ఇంక ఎదురు చూస్తూ ఎందుకంటే అతిథి పూజ చేయడం అత్యవసరం గాబట్టి, ఇంక కడుపు గట్టుకుని వీడు అట్లనే గూర్చున్నాడు. ఎంతసేపయినా సరే అని. ఈ రకంగా ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్న కథలన్నీ చెప్తే అవి నిజమని నమ్ముకుని, ఆ రకంగా మనము పాటించడానికి వీల్లేదు. ఆ కథల్ని సరిగ్గా అర్థం చేసుకొని, ఏం చెప్తున్నారో తెలుసుకొని చెయ్యాలి. మళ్ళీ ఆత్మహింస కూడా చెయ్యరాదు. తప్పు. ఎందుకు అంటే, వాడిలోనే ఉన్న నన్ను హింసిస్తూ ఉంటారు వీళ్ళు పాపాత్ములు, అసురులు అని కూడా మళ్ళీ భగవద్గీతలోనే ఇంకొక చోట చెప్పారు. మనము ఎప్పుడైతే మన పిల్లలకి భోజనం పెట్టడము, వాళ్లకు వసతులు ఏర్పాటు చేయడము, చదువుకి ఏర్పాట్లు చేయడము, తల్లిదండ్రులకు మిగిలిన పెద్దలందరికీ భోజనము, తర్వాత వసతి, తర్వాత కావలసిన వస్త్రాలు, వాళ్ళకి కావలసిన మందులు అవన్నీ సమకూర్చడము. అట్లానే ఇంటికొచ్చిన అతిథులకు, పెద్దలకు, వీళ్ళందరికీ ఇంటికొచ్చిన భిక్షులకు అందరికీ చెయ్యవలసి ఉంటుంది అని చెప్తే, అదే చేస్తూ ఆత్మహింస చేసుకోవడానికి వీల్లేదు మళ్ళీ. మనం చేస్తూ ఉన్న పనుల్లో 4 కూడి రావాలి. ఒకటి మనకు వేదం చెప్పాలి. అది శృతి ప్రమాణము. మన స్మృతులు చెప్పాలి. అది స్మృతి ప్రమాణము. శాస్త్రాలు చెప్తే అది స్మృతి ప్రమాణము. మనుస్మృతి, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు చెప్పేవన్నీ స్మృతి ప్రమాణము. ఆ తర్వాత పెద్దలు ఆచరిస్తున్నారా? ఏ విధంగా ఆచరించారు? ఏమి అని తెలుసుకుని పాటిస్తే అది సదాచారము. అది సదాచారము. అది సంప్రమాణము. ఆ తర్వాత నాలుగోది ఆత్మ ప్రమాణము కూడా ఉండాలి. నీ మనసు గూడా అంగీకరించాలి. ఒకవేళ అతిథులు ఇంటికొచ్చారు. వాళ్ళకు చెయ్యాలి కాబట్టి వాళ్ళు తిన్నాక నేను తింటానంటే వాళ్ళు ఎప్పటికొస్తారో తెలీదు. ఎంతసేపటికి వెళ్తారో తెలీదు. వాళ్ళు తినకుండా అట్లానే కూర్చుంటే వాళ్ళిప్పుడే వస్తామని రాకుండా ఉంటే, ఇంక మనం ఎదురు చూస్తూ ఇంక అట్లానే కడుపు గట్టుకొని ఉండడం ఇవన్నీ చెయ్యరాదు. తప్పు. అట్లానే ఏదో భిక్షగాళ్ళకి భోజనం పెట్టాలి అని ఉన్నది కాబట్టి, ఎవరికైనా సరే బీదవాళ్ళున్నారు. వాళ్ళు సొంతంగా వండుకోవడానికి ఇల్లు మొదలైనవి అవకాశం లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకి భోజనం పెట్టాలి అని మనుష్య యజ్ఞంగా చెప్పారు గాబట్టి, ఎవరైనా ఒకడు భిక్షగాడు దొరికితేనే వాడిని పిలిచి, వాడికి ఎట్లోకట్లా బలవంతంగానైనా సరే భోజనం పెట్టిన తర్వాతే నేను తింటాను అని పంతం పెట్టుకొని కూర్చోరాదు. ఒక్కొక్కసారి భోజనం కోసం వచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. అటువంటప్పుడు మరేం చేస్తాము అంటే ఉన్నప్పుడు అతిథులు ఇంటికొచ్చినప్పుడు, అతిథులు భోజన వేళకొచ్చినప్పుడు, వాళ్ళొకవేళ భోజనం వేళ దాటిపోయిన తర్వాత వస్తే పర్వాలేదు.
వాళ్ళకి పడుకోవడానికి వాటికి వసతులు ఏర్పాటు చేస్తే చాలు. మనం భోజనం చేసే కన్నా ముందు ఎవరైనా భోజనం కోసం ఇంటి ముందుకొస్తే బ్రహ్మచారులు గాని, ఎవరైనా సరే వచ్చారు అంటే, వాళ్ళకి పెట్టి నువ్వు తిను గాని, వాళ్ళు వస్తారేమో అని ఎదురు చూసుకుంటూ నువ్వు తినకుండా కూర్చోవడానికి వీల్లేదు. అట్లానే తల్లిదండ్రులకు సేవ చేయమని చెప్పారు, పెద్దలకు సేవ చేయమని చెప్పారు అంటే, పెద్దలు ఒకవేళ ఎమోషనల్ బ్యాగేజ్ లాగా ఇంట్లో ఉన్నారు. మనల్ని హింసిస్తూ ఉన్నారు. వాళ్ళు మరి ఇన్వాలిడ్స్ లాగా మన మీద కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి, వాళ్ళు కదలకుండా కూర్చొని మనల్ని పరిగెత్తిస్తున్నారు అంటే అవన్నీ చేయవలసిన పని లేదు. ఆ విధంగా చెయ్యమని రాసి పెట్టలేదు మన శాస్త్రం అట్లా చెప్పట్లేదు. నిన్ను హింసించుకుని నువ్వు చేయడానికి గూడా వీల్లేదు. నీ స్వార్థం మాత్రం చూసుకొని ఎవరిని చూడకుండా కూర్చోవడానికి గూడా వీల్లేదు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ నువ్వు వాటిని పాటిస్తూ రావాలి. ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచించుకుని ఆ ధర్మాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని ఆచరిస్తూ రావాలి. ఇదొక పెద్ద సాంఘికమైన దురాచారంలాగా తయారయింది మనకి. చాలా రకాలుగా తెలిసి తెలియకుండా ఆచరిస్తూ ఉంటాము. పైగా ఇంట్లో ఉన్న పెద్దలు మన మీద పూర్తిగా ఆధారపడితే, బిడ్డలమై ఉన్నందుకు మనం ఎంత హింస అనుభవిస్తూ అయినా సరే, వాళ్లకు సేవ చేయవలసి ఉంటుంది అని మన శాస్త్రం మనకు చెప్పలేదు. ఆ విధంగా పెద్దలైనా సరే, ఎవరైనా సరే ఇతరుల మీద వేరే గృహస్థులు వాళ్ళ గృహ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్న సమయంలో వాళ్ళ పైన పూర్తిగా డిపెండ్ అయ్యి, వాళ్ళని మాటలతో, చేష్టలతో విసిగిస్తూ, హింసిస్తూ ఉండగా కూడా నువ్వు అయినా సరే తట్టుకుంటూ, నిన్ను నువ్వు హింసించుకుంటూ మానసికంగా, శారీరకంగా వాళ్లకు సేవలు చెయ్యి అని ఎక్కడ రాసిపెట్టి లేదు. ఆ విధంగా మనల్ని కూడా మనము అన్యాయం చేసుకోరాదు. ఆత్మద్రోహం చేస్తూ మనము పరధర్మాల్ని పాటించలేము. ఆత్మహింస చేస్తూ పరులకు సేవ చేయడము అన్నది ధర్మం కాదు. అట్లానే ఆత్మకు సేవ చేస్తూ పరులను పట్టించుకోకుండా ఉండడం కూడా ధర్మం కాదు. ఇవన్నీ చూస్తూ జాగ్రత్తగా ఆచరించవలసి ఉంటుంది. తెలిసి తెలియకుండా చెయ్యరాదు. అట్లానే బ్రహ్మచర్యం ఎట్లా చెయ్యాలి అని మనుస్మృతిలో చాలా చోట్ల రాశారు. ఎందుకు అంటే ప్రతి ఆశ్రమానికి దాన్ని బట్టి బ్రహ్మచర్యము తెలుసుకుని చేయవలసి ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే ఏమి? వేదాన్ని అభ్యాసం చేయడము. గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే ఏమి? భార్యాభర్తలు కామంతో కాకుండా ధర్మం గురించి మాత్రమే కలవడము. వానప్రస్థాశ్రమంలో బ్రహ్మచర్యమేమి? ఒకవైపు వేదాన్ని అధ్యయనం చేస్తూ అందులో ఉన్న విషయాల్ని ఆచరిస్తూ, ఒకవైపు ఆత్మ గురించిన ఆలోచనతో మాత్రమే ఉంటూ ఉండడము. ఈ విధంగా ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉండడము. ఈ విధంగా ఒకవైపు వేదాన్ని అధ్యయనం చేస్తూ, అందులో ఉన్న విషయాల్ని మననం చేస్తూ, ఒకవైపు ఆత్మ విచారణ చేస్తూ ఉండడము బ్రహ్మచర్యము. ఎందుకంటే వేదము అన్నా బ్రహ్మమే, పరబ్రహ్మము ఆత్మ అన్న బ్రహ్మమే. బ్రహ్మము అన్నదానికి 2 అర్థాలున్నాయి. వేదము అని కూడా అర్థమున్నది, ఆత్మ అని అర్థమున్నది. ఇటు ఈ వేదాన్ని, అటు ఆత్మని రెండింటిని కలుపుకుని సమన్వయం చేసుకుంటూ ఆచరించేదేదున్నదో అది వానప్రస్థము. అక్కడ ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని మనం పాటించవలసి ఉంటుంది. ఆ తర్వాత సన్యాసాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే కేవలము ఆత్మలోనే చరించడము. అందులో ఇంకా మళ్ళీ బ్రహ్మము వేదము లేదు, వేదాన్ని చదువుకోవడం లేదు, వేదంలో చెప్పినట్టు కర్మలు చేసేది లేదు, ఏమీ లేదు. ఇంకా వేదాన్ని పూర్తిగా వదిలిపెట్టి కేవలము బ్రహ్మము, ఆత్మను పట్టుకొని ఉండడము. ఈ విధంగా మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో దాన్ని బట్టి బ్రహ్మచర్యం ఉంటుంది. అది తెలుసుకుని చెయ్యాలి. బ్రహ్మచర్యము అన్ని చోట్ల ఒక విధంగా ఆచరిస్తూ వెళ్ళలేము. ఏం చేస్తున్నామో తెలుసుకుని చెయ్యాలి. ఈ బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాసాశ్రమాల్లో ఎక్కడ ఉన్నా సరే పాటించవలసే ఉంటుంది. ఈ బ్రహ్మచర్యంలో భాగంగా పైగా స్వాధ్యాయాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. స్వాధ్యాయం అంటే మిగిలిన 3 ఆశ్రమాల్లో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమాల్లో స్వాధ్యాయం అంటే వేదాన్ని చదువుకుని వేదంలో ఉన్న శాస్త్రాల్లో ఉన్న విషయాలన్నింటినీ ఆలోచన చేస్తూ అవన్నీ చేయడం.
అయితే సన్యాసాశ్రమంలో స్వాధ్యాయం ఏమి అంటే ఆత్మధ్యానం చేస్తూ ఉండడము. ఈ విధంగా ఎక్కడా గూడా స్వాధ్యాయాన్ని వదిలిపెట్టకుండా, ఏ ఆశ్రమంలో ఉన్నామో దానికి తగిన విధంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే దాని పేరు శారీరకమైన తపస్సని చెప్తారు. ఇంకా తర్వాత వాంగ్మయ తపస్సు ఏమో చూద్దాము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తపః ఉచ్యతే. మనం మాట్లాడే వాక్ ఉద్వేగం కలిగించేదిగా ఉండరాదు. మనం మాట్లాడే మాటలు ఉద్వేగం కలిగించేవి మనకైనా సరే, వినేవాళ్ళకైనా సరే. మాట్లాడుతూ ఉన్న మనకి, చెప్తూ ఉన్న వాళ్ళకి, వింటూ ఉన్న వాళ్ళకి కూడా ఉద్వేగాన్ని కలిగించరాదు. ఆ విధంగా ఉండే విధంగానే మాట్లాడాలి. సత్యం మాట్లాడాలి ఎప్పుడైనా సరే. ప్రియంగా మాట్లాడాలి. అయితే సత్యము, ప్రియము అయినా గూడా హితం కాకపోతే పని చెయ్యదు. లేదా ప్రియము, హితము కానీ సత్యం గాకపోతే పని చెయ్యదు. లేదా సత్యము, హితము కానీ ప్రియం కాదు. అప్రియంగా ఉన్నది అంటే గూడా పని చెయ్యదు. ఈ మొత్తం కాంబినేషన్‌ని ఎట్లా సాధించాలి? ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి మొత్తం కాంబినేషన్స్ అని అన్ని కాంబినేషన్స్‌లో మనము సత్యం, ప్రియం, హితం గురించి ఇంతకుముందు ఈ మనుస్మృతిలో చూస్తూ వస్తూ ఉన్న సమయంలోనే ఎందుకంటే మనుస్మృతి కూడా చెప్పింది మరి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ న అనృతం బ్రూయాత్, ఏషః ధర్మః సనాతనః అని సనాతనమైన ధర్మాన్ని మన మనుస్మృతి కూడా, మనుశాస్త్రం, మానవ ధర్మశాస్త్రం కూడా చెప్తూ వచ్చింది. అక్కడ మనం దీని గురించి చాలా లోతుగా విచారణ చేసాం. అక్కడ కూడా మళ్ళీ చూసుకోండి ఒకవేళ అవసరమైతే వెనక్కి వెళ్ళి. ఆ తర్వాత స్వాధ్యాయం తప్పనిసరి. ఎన్ని చోట్ల ఉంటుందో మనుస్మృతిలో గూడా స్వాధ్యాయము. పైగా ఎక్కడ ఉన్నాము, ఏ ఆశ్రమంలో ఉన్నామో దాన్ని బట్టి స్వాధ్యాయం తెలుసుకొని చేస్తూ ఉండాలి. స్వాధ్యాయము వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ తర్వాత ఆత్మాభ్యాసం చేస్తూనే ఉండాలి. స్వాధ్యాయం చేయాలి, ఆత్మాభ్యాసం చేయాలి. దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అని మనకు తైత్రీయోపనిషత్తులో ఎన్ని మంత్రాల్లో రాసిచ్చారో. నువ్వు ఏమైనా చెయ్యి. నువ్వు నిజమే మాట్లాడుతూ ఉండు. సరే మంచిది. స్వాధ్యాయం అభ్యాసం చెయ్యి. స్వాధ్యాయ ప్రవచనే చ అని చెప్పారు. అట్లానే నువ్వు వంట చేసుకుంటూ ఉండు. తింటూ ఉండు. మాట్లాడుతూ ఉండు. ఉద్యోగం చేస్తూ ఉండు. నువ్వు ఏదైనా చేస్తూ ఉండు. స్వాధ్యాయ ప్రవచనాలు, స్వాధ్యాయ అభ్యాసాలు వదిలిపెట్టకుండానే చేస్తూ ఉండాలి. ఇది వదిలిపెట్టావంటే మిగిలినవి ఏవి చేసినా పని చేయకుండా పోతాయి. నిష్ఫలమైపోతాయి. దాని గురించి కూడా మనము ఇటు మనుస్మృతిలో, అటు తైత్తరీయోపనిషత్తులో చాలా విస్తారంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అది వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటే దాని పేరు వాంగ్మయమైన తపస్సు. ఆ తర్వాత మనఃప్రసాదః సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహః, భావసంసిద్ధిః ఇతి ఏతత్ తపః మానసం ఉచ్యతే. మానసికమైన తపస్సు. మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉండడమే మానసికమైన తపస్సు. కాక మనస్సు సుమనసై ఉండాలి. మృదువుగా ఉండాలి. సౌమ్యత్వం కలిగి ఉండడము. మనస్సు సౌమ్యంగా ఉండడము, నిర్మలంగా, స్వచ్ఛంగా, మృదువుగా ఉండడము మానసికమైన తపస్సు. మౌనము మానసికమైన తపస్సు. మౌనము అంటే మననం చేస్తూ ఉండడము. మనసులో మనము చదువుకుంటూ ఉన్నవి మొత్తము శాస్త్రాల్లో చదివినవన్నీ అదే పనిగా విచారణ చేస్తూ ఉండడం పేరు మౌనము. కాక మనసులో ఎప్పుడైతే శాస్త్ర విచారణ జరుగుతూ ఉన్నదో ఆ సమయంలో మనసు కామక్రోధాలతో కూడుకుని ఉండదు. ఆ విధంగా రాగద్వేషాలు లేకుండా ఉన్న మనస్సు మౌనంగా ఉన్నది అని అర్థం. రాగద్వేషాలు లేకుండా ఉన్న మనస్సు ఆత్మాలోచన చేస్తూ ఉంటుంది. శాస్త్ర విచారణ చేస్తూ, మననం చేస్తూ ఉంటుంది కాబట్టి
మౌనం అని దానికి అర్థం. ఎప్పుడైతే రాగము, ద్వేషము, భయము, ఉద్వేగము ఇటువంటివి లేకుండా ఉన్నాయో, మనసు సమస్థితిలో ఉన్నదో, అటువంటి స్థితిని మౌనం అని పిలుస్తారు. వాడు ముని అని పిలుస్తారు వాణ్ణి అని మన భగవంతుడు వీత రాగ భయ క్రోధః స్థితదీహి ఎవడైతే అయి ఉన్నాడో వాడు మునిహి ఇతి ఉచ్యతే, వాణ్ణి ముని అని పిలుస్తారు అని మనకు రెండో అధ్యాయంలో మౌనము, ముని అన్న పదాలకు అర్థం చెప్తూ వచ్చారు మన గురువుగారు. తర్వాత ఆత్మ వినిగ్రహము. ఆత్మ నిగ్రహము మనస్సుని నిగ్రహించి ఉండడము. మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోకుండా దాన్ని మన వశంలో ఉంచుకుంటే అది ఆత్మ నిగ్రహము. మనో నిగ్రహము మననం చెయ్యడము, మౌనంగా ఉండడము, సౌమ్యంగా ఉండడము, మనస్సు శాంతించి ఉపశమించి ప్రసన్నంగా ఉండడము, ఇవన్నీ గూడా మానసికమైన తపస్సులు. వీటితో పాటు భావ సంశుద్ధిహి ఆలోచనలు కూడా శుద్ధమై ఉండాలి. ఇక్కడ ఆలోచనలను శుద్ధి చేస్తూ ఉన్నాము. ఇక్కడ వాక్కులను శుద్ధి చేస్తూ ఉన్నాము. ఇక్కడ దేహాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాము. మనో, వాక్, కాయాలను శుద్ధి చేస్తూ మనము త్రికరణ శుద్ధి సాధిస్తూ ఉన్నాము. ఈ విధంగా చేస్తే ఏం జరుగుతుంది అని మళ్ళీ మన మనుధర్మ శాస్త్రంలో యస్య వాక్ మనసి శుద్ధే సమ్యక్ గుప్తే చ సర్వదా సహ వై సర్వమాప్నోతి వేదాంత ఉపగతం ఫలం అని చెప్పారు. ఎవడి యొక్క వాక్కులు మనస్సు శుద్ధమై చక్కగా గుప్తమై అంటే పాలించబడుతూ ఉన్నాయో ఎల్లప్పుడూ వాడి మనసు వాడి మాట శుద్ధమై ఉన్నది అంటే దేహము ఎప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. ఎందుకంటే దేహ శుద్ధి చెయ్యాలంటే ఏం చెయ్యాలి? పంచమహాపాపాలు రాకుండా ఆత్మకారణం వండుకుని దొంగలాగా పాపాత్ముళ్లాగా తినడం కాకుండా నలుగురితో పంచుకుని నలుగురికి పెట్టవలసిన వాళ్ళందరికీ పెట్టి తను భోజనం చేయడము, బ్రహ్మచర్యాన్ని అహింసను పాటించడం, ఇవన్నీ ఏమున్నాయో శౌచమార్జం ఇవన్నీ చేస్తే అది శారీరకమైన కాయికమైన తపస్సు. అయితే వాక్కు మనసు శుద్ధమై ఎప్పుడు ఉంటాయో మిగిలినవన్నీ అప్పుడు జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఒకవేళ జరిగింది అంటే అటువంటి వాడు వేదాంతాల్లో చెప్పబడ్డ ఫలం ఏమితున్నదో ఆత్మ, ఆ పరబ్రహ్మము, సర్వము మొత్తము కంప్లీట్‌గా అఖండంగా అద్వైతంగా వాడు ఆప్నోతి పొందుతాడు అని ఇది ఒకచోట చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా త్రికరణాలను ఎందుకని మనము శుద్ధి చేసుకోవాలి? వాటిని శుచిగా ఎందుకు ఉంచుకోవాలి? అది తపస్సుగా ఎట్లా ఆచరించాలి అని చాలా చోట్ల చెప్తూ వచ్చారు. నాకు ఓ చోట కనిపించింది చూపించాను. అదే పనిగా మళ్ళీ మళ్ళీ ఈ శాస్త్రాలన్నీ మనం చూస్తూ ఎక్కడ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారో తెలుసుకుని, ఆ విధంగా ధర్మాన్ని మనం ధర్మంగా శాస్త్ర ప్రమాణంగా, శాస్త్రోక్తంగా అంటే శాస్త్రంలో ఎక్కడ ఉక్తమో చెప్పబడ్డది అని చూసుకుని, జ్ఞాత్వా తెలుసుకుని ఆచరించవలసి ఉంటుంది. తస్మాత్ తే శాస్త్రం ప్రమాణం కార్యాకార్య వినిశ్చయే జ్ఞాత్వా తెలుసుకుని చేశావంటే అని మన భగవద్గీతలో కూడా మళ్ళీ భగవంతుడు చాలా క్లియర్‌గా చెప్పారు. తెలుసుకోకుండా చేయడం ఉచితం కాదు. అది ధర్మం కాదు. అందుకని మనము అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్ నుంచి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాము. పైగా ఈ మనుస్మృతి గురించి చాలా రకాల పాఠాలు బయట ప్రచారంలో ఉన్నాయి. చాలా ప్రాక్షిప్తాలున్నాయి. అసలు ఉన్న శ్లోకాలు కొన్నైతే ప్రాక్షిప్తాలు అందుకు 2 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని క్లీనప్ చేసుకుంటూ చదువుకుంటూ వస్తూ ఉన్నాం గదా! ఇంక తర్వాత నెక్స్ట్ స్టెప్ వీటి అర్థాలు కూడా రాస్తూ ఉన్నాము. ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా సిద్ధం చేయబడ్డ, సంస్కరించబడ్డ ఈ మనుస్మృతిని పాపము మనుస్మృతిని కూడా సంస్కరించవలసి మనుస్మృతి మనల్ని సంస్కరించడానికి కూర్చుంటే మనమే దాన్ని పూర్తిగా అసంస్కారంతో, సంస్కార రాహిత్యంతో మలినమయ్యే విధంగా చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ దాన్ని సంస్కరించుకోవాల్సొచ్చింది. మనుస్మృతి మనల్ని సంస్కరించడానికి కూర్చుంటే, ముందు మనం దాన్ని సంస్కరించవలసొచ్చింది. ఆ విధంగా సంస్కరించబడ్డ మనుస్మృతి
ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా మనం తయారు చేసుకుంటూ ఉన్నాం గదా! నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే మొత్తం అంతా ఈ మొత్తం అధ్యాయాలు పూర్తయిన తర్వాత ఒక్కసారే అప్‌లోడ్ చేద్దాంలే ఆర్కైవ్‌లో అనుకున్నాను. కానీ అవసరం ఎక్కువ అవుతూ ఉన్నది కాబట్టి మనకి ప్రతి దేని చాప్టర్ దానికి వేరువేరుగా చాప్టర్ రెడీ అవ్వగానే అప్‌లోడ్ చేస్తూ వెళ్తాను. ఆ లింక్ కూడా పెడతాను మనందరికీ archive.orgలో. అవసరమైనప్పుడల్లా వెళ్లి వెనక్కి చూసుకుంటూ, ఆలోచిస్తూ, తెలుసుకుంటూ, అనుమానం ఉన్నప్పుడు మళ్ళీ చూసుకుంటూ, మనము తెలుసుకుని ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చి కూర్చుని మనము ఇంతకీ ఈ తపస్సు ఏ గుణంతో ఉన్నవాడు ఎట్లా ఆచరిస్తాడు అని మళ్ళీ గుణాల పరంగా కూడా చెప్తారు గురువుగారు. వాటిని చూస్తూ వెళ్దాము. శుభం భవతు.